పెద్దాపురం జగ్గంపేట ప్రధాన రహదారిలోని బయోమాస్ బ్యాంకులో 5 శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులతో దాడుల్లో బయోమాస్ బ్యాంక్ యాజమాన్యం చేస్తున్న అక్రమాలు బయటపడ్డాయి. ఎటువంటి అనుమతులు లేకుండా డీజిల్ ట్యాంక్ పంపు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక డీజిల్ ట్యాంకర్ పంపును సీజ్ చేశారు. సేంద్రియ పదార్థాల నిల్వల పేరుతో పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేస్తున్నట్లుగా తెలిపారు. భారీగా ఎండుగడ్డి నిల్వ ఉన్నప్పటికీ కనీస అగ్నిమాపక పరికరాలు లేకపోవడంపై ఫైర్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని 5 శాఖల అధికారులు కలెక్టర్కు నివేదిక పంపారు. सर थोड़ा सा పెద్దాపురం జగ్గంపేట ప్రధాన రహదారిలోని బయోమాస్ బ్యాంకులో 5 శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులతో దాడుల్లో బయోమాస్ బ్యాంక్ యాజమాన్యం చేస్తున్న అక్రమాలు బయటపడ్డాయి. ఎటువంటి అనుమతులు లేకుండా డీజిల్ ట్యాంక్ పంపు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. డీజిల్ ట్యాంకర్ పంపును సీజ్ చేశారు. సేంద్రియ పదార్థాల నిల్వల పేరుతో పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేస్తున్నట్లుగా తెలిపారు. భారీగా ఎండుగడ్డి నిల్వ ఉన్నప్పటికీ కనీస అగ్నిమాపక పరికరాలు లేకపోవడంపై ఫైర్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని 5 శాఖల అధికారులు కలెక్టర్కు నివేదిక పంపినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ భవాని. ఇదైతే కాకినాడ జిల్లా పెద్దాపురం జగ్గంపేట ప్రధాన రహదారులు అయితే కనుక బయోమాస్ బ్యాంకులో అయితే కనుక అక్రమంగా ఇక్కడ ట్యాంకు నిర్వహిస్తున్న పరిస్థితులను అయితే కనుక ఇక్కడ అధికారులు గుర్తించారు. ఇది సేంద్రియ పదార్థాల నిల్వల పేరుతో కనుక పెద్ద ఎత్తున జిఎస్టీ కూడా ఎగవేత చేస్తూ ఈ ప్లాంట్ అయితే కనుక నిర్వహిస్తున్నారు. దీన్ని అధికారులు అయితే గుట్టు రట్టు చేసిన పరిస్థితి ఉంది. ఈ బయోమాస్ బ్యాంక్ మీద నిన్న అయితే కనుక అధికారులు మెరుపుదాడులు అయితే చేశారు. ఈ జగ్గంపేట ప్రధాన రహదారిలో ఈ బ్యాంకు తనిఖీలు అయితే 5 శాఖల అధికారులు అయితే తనిఖీ చేశారు. బయోమాస్ బ్యాంక్ లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో ఈ యాజమాన్యం అక్రమంగా దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఎటువంటి అనుమతులు లేవు. డీజిల్ బ్యాంకు డీజిల్ పంపును కూడా ఈ సివిల్ సప్లై అధికారులు అయితే గుర్తించారు. అంటే యథేచ్ఛగా డీజిల్ ట్యాంకర్లు కూడా అక్కడికైతే తరలి వస్తున్నాయి. దీంతో వీటిని అయితే కనుక అధికారులు అయితే సీజ్ చేశారు. సరైన పత్రాలు కూడా లేకపోవడంతో పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ద్వారా ఈ ట్రక్కులు కూడా దిగుమతి చేసుకోవడం ఎన్నిటిని కూడా రవాణా శాఖ అధికారులు అయితే గుర్తించారు. దీంతో అయితే అక్కడ ఏ విధమైన సేఫ్టీ కూడా లేకపోవడం కూడా ఈ అధికారులు గుర్తించారు. భారీగా ఎండుగడ్డి ఇలాంటి నిల్వలు అయితే అక్కడ ఉన్నాయి. దీంతో ఏ విధమైన సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకోవడంతో అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలకు అతిక్రమించి యాజమాన్యం చేస్తున్న చర్యల మీద అయితే కలెక్టర్ కూడా 5 శాఖల అధికారులు కూడా నివేదిక సమర్పించిన పరిస్థితి ఉంది. అంటే ఈ పెద్దాపురం సంబంధించిన ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రతి ఏడాది కూడా అనేక అగ్నిమాపక సంబంధించిన ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఫ్యాక్టరీలో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వందలాది మంది అలాగే పదుల సంఖ్యలో కూడా కార్మికులు చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అక్కడ ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోకుండా పరిశ్రమలు నిర్వహించడం కానీ ఇలాంటి బయో ట్యాంకులు నిర్వహించడం కానీ చేస్తున్న పరిస్థితి. అధికారులు అయితే ఇప్పటికే చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది భవన్. అయితే ఈ అంశానికి సంబంధించి బయోమాస్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఏమంటున్నారు?
దీనికి సంబంధించి అయితే వారైతే నోరు మెదపడం లేదు. అధికారులతో అయితే కనుక మేము సక్రమంగానే నడుపుతున్నామని చెప్తున్నప్పటికీ ఏ విధమైన అనుమతులు లేవు కాబట్టి మేము దీని మీద అయితే చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. నిర్వాహకులు మాత్రం అది సరైన సమాధానం అయితే చెప్పిన పరిస్థితులు లేవు భవాని. రైట్, ఓకే. థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.